Hi, this is Dr. Dattatreya, vascular and endovascular surgeon, podiatric specialist, treatment range hospital, KPHB, Hyderabad. So, arterial ulcers కాళ్ళల్లో ఎలాగైతే మొండి పుండ్లలాగా తయారైతాయో అలాగే వీనస్ కి సప్లై చేసే వెయిన్స్ ఏవైతే బ్యాడ్ బ్లడ్ ని హార్ట్ వైపుకి తీసుకెళ్తాయో వీటిలో సరిగా హార్ట్ వైపుకి బ్లడ్ సప్లై లేకపోయినా కూడా కాళ్ళల్లో మొండి పుండ్లు అనేటువంటివి తయారైతాయి. సో ఇందులో మనకు మోస్ట్ కామన్ కాజ్ ఏంటిదంటే వారికోజ్ వెయిన్స్. సో ఈ వారికోజ్ వెయిన్స్ అంటే ఎక్కువసేపు నిల్చునే వాళ్ళు లేదా అగ్రికల్చరల్ ఫీల్డ్స్ లో వర్క్ చేసే వాళ్ళకి, షాప్ కీపర్స్, బస్ కండక్టర్స్, డ్రైవర్స్ ఇటువంటి పేషెంట్స్ కి ఎక్కువసేపు నిల్చోవడం వల్ల బ్లడ్ వాల్యూమ్ అనేటువంటిది ఆ బ్లడ్ వెజల్ మీద ప్రెషర్ పడడం వల్ల బ్లడ్ వెజల్స్ అనేటువంటి ఉబ్బడం జరుగుతుంది. సో దీన్నే కొన్ని ఏరియాలో ఉబ్బు నరాలు అని కూడా అంటారు. సో మన కాళ్ళల్లో గమనించినట్టయితే కాళ్ళు మెలికలు తిరిగిపోయి బయటకే కనపడతా ఉంటాయి ఉబ్బి నరాలు. సో వీటిని మనం ఉబ్బు నరాలు అంటారు. సో ఎక్కువ సంవత్సరాలు ఇలాగే ఉండడం వల్ల ఈ ఎక్కువ బ్లడ్ అనేటువంటిది కాళ్ళలోనే ఉండిపోవడం వల్ల అంటే హార్ట్ వైపుకి వెళ్లాల్సిన బ్లడ్ అక్కడే స్టాగ్నెంట్ అవడం అంటే పేరుకుపోవడం వల్ల ఆ బ్లడ్ లో ఉన్నటువంటి ఫ్లూయిడ్ అనేటువంటిది బయటికి రావడం, దాని తర్వాత బ్లడ్ సెల్స్ అనేటువంటి బయటికి రావడం, పాదాల్లో వాపులు అనేటువంటి ఎస్పెషల్లీ యాంకిల్ జాయింట్ చుట్టూ లేదా కాళ్ళల్లో అనేటువంటిది వాపు అనేటువంటిది ఇనిషియల్ గా స్టార్ట్ అవుతుంది. లేదా కొంతమంది సిమ్టమ్స్ చూసినట్టయితే డైలీ పొద్దున లేచిన తర్వాత సాయంత్రం వరకు నార్మల్ గానే ఉంటారు. సాయంత్రం అయ్యేటప్పటికి కాళ్ళు కొంచెం డిస్కంఫర్ట్ అనిపించడం కానీ లేదా కాళ్ళు బరువుగా ఉన్నాయి అనిపించడం అనేటువంటిది కానీ జరుగుతుంది. అండ్ పేషెంట్ ఫ్లాట్ గా పడుకొని కాళ్ళు కొంచెం పిల్లో పెట్టుకుని ఎలివేట్ చేసినట్టయితే ఆ వాపులు తగ్గిపోవడము, పొద్దున లేచే టైంకి వాపులు ఏమి ఉండకపోవడము అండ్ పెయిన్ రిలీఫ్ అవడము అనేటువంటి సిమ్టమ్స్ తో ఉంటారు. సో క్రమంగా డిసీజ్ పెరిగే కొద్దీ ఎడిమా అనేటువంటిది అంటే ఆ వాపులు అనేటువంటి పెరగడం అనేటువంటి జరగడం, తర్వాత కాళ్ళ చుట్టూ యాంకిల్ జాయింట్ పైన కొంచెం కలర్ చేంజెస్ రావడము, బ్రౌన్ కలర్ తర్వాత బ్లాక్ కలర్ లోకి, అండ్ ఆ ఏరియాలో ఉన్న చర్మం అనేటువంటి దాని యొక్క హెల్తీనెస్ పోవడం వల్ల చర్మం తిన్నుగా అయిపోవడం, పతలాగా అయిపోవడం, ఆ ఏరియాలో వీళ్ళకి దురదలు పెట్టడము, దాని తర్వాత అల్సర్ ఫామ్ అవడం అనేటువంటి జరుగుతుంది. కొంతమంది పేషెంట్ స్పాంటేనియస్ బ్లీడింగ్ అంటే అదంతా కదే చిన్నగా గోక్యాంసర్ బ్లీడింగ్ స్టార్ట్ అయింది అండ్ కంట్రోల్ అవ్వట్లేదు అని కూడా వచ్చే సిచ్యువేషన్స్ ఉంటాయి. సో ఇటువంటి అల్సర్స్ కానీ కనపడ్డైతే మీకు అండ్ ఆ నరాలు కనపడినట్టయితే అవి వారికోజ్ వెయిన్స్ వల్ల అయి ఉండొచ్చు. సో ఒకవేళ వారికోజ్ వెయిన్స్ అయినట్టయితే వీటి యొక్క మెయిన్ జంక్షన్స్ ఒకటి తొడ భాగంలోనూ ఒకటి నీ జాయింట్ వెనకాల వైపు ఉంటుంది. దీన్ని మనం కలర్ డాప్లర్ ఫ్లో ఇమేజింగ్ వల్ల ఐడెంటిఫై చేసుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఈ జంక్షన్స్ కనుక మనకు ప్రాబ్లం ఉన్నట్టయితే ఈ వారికోజ్ వెయిన్స్ కి మనం శస్త్రచికిత్స కానీ లేజర్ కానీ గ్లూ ట్రీట్మెంట్ కానీ చేసుకుని ఆ అల్సర్ తర్వాత ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇటువంటి సిమ్టమ్స్ మీకు కనుక ఉన్నట్టయితే మీ దగ్గరలో ఉన్న వాస్కులర్ ఎండోవాస్కులర్ సర్జన్ కలవండి. నేను డాక్టర్ దత్తాత్రేయ, వాస్కులర్ ఎండోవాస్కులర్ సర్జన్, పోడియాట్రిక్ స్పెషలిస్ట్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్, KPHB, హైదరాబాద్.